హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుస్మిత మ్యామ్ యూట్యూబ్ ఛానల్. హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సిలబస్, మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి November 22 నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 23 డిసెంబర్ అండి. ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24 డిసెంబర్ అండి. వెన్యూ ఆఫ్ ఎగ్జామ్ అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తారండి అఫీషియల్లీ వాళ్ళ సైట్ నుంచి అండి. ఓన్లీ అప్లై చేసుకోవడానికి ఓన్లీ సైట్ ద్వారానే ఎలిజిబిలిటీ ఉందండి. పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, హ్యాండ్ డెలివరీ ద్వారా కానీ ఎలిజిబిలిటీ అనేది లేదండి. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కొన్ని మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి సైట్లో ఇచ్చారండి. దాన్ని మనం చూసుకుని మనం అప్లై చేసుకోవాలండి. ఇది జాబ్ వచ్చేసరికి ప్యూర్లీ మెరిట్ బేస్ మీద ఉంటుందండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి వీసీ హోస్ట్ అనమాట, టెక్నికల్. అండ్ శాలరీ వచ్చేసరికి 30,000 అండి. వేకెన్సీ వచ్చేసరికి 75 అనమాట. వర్క్ వచ్చేసరికి ఫస్ట్ది వచ్చేసరికి అసిస్ట్ కోర్ట్ హీరింగ్స్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ హైబ్రిడ్ హీరింగ్ అనమాట. సెకండ్ది వచ్చేసరికి రెక్టిఫై నెట్వర్క్ అండ్ సిస్టమ్ ఇష్యూస్ ఇన్ ది కోర్ట్ హాల్స్ అండ్ ఎనీ అనదర్ వర్క్ అసైన్ బై ది రిజిస్టర్ ఐటీ కమ్ స్టాటిస్టిక్. వీటి మీద మనకు జాబ్స్ అనేవి ఉన్నాయండి. అండ్ ఏజ్ వచ్చేసరికి 35 years లోపల ఉండాలి. నవంబర్ 24లో నవంబర్ 24 నాటికి 35 years లోపల ఉండాలన్నమాట. నవంబర్ 1918 తర్వాత పుట్టిన వారై ఉండాలి. 35 years పైన వారు అప్లై చేస్తే రిజెక్ట్ చేయబడుతుంది. అండ్ ఆల్రెడీ హైకోర్ట్ ఆఫ్ మద్రాస్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చారండి. వారికి 40 years ఉన్నా పర్లేదనమాట, అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఐటీ, బీసీఏ, బీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ A1 అండ్ మిషన్ లెర్నింగ్, బీటెక్, ఐటీ, ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఈ కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, A1 అండ్ మిషన్ లెర్నింగ్, ఎంటెక్, ఐటీ, ఎంఎస్ఐటీ. వీటి మీద క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ అనదర్ క్వాలిఫికేషన్తో అప్లై చేసినట్లయితే రిజెక్ట్ చేయబడతారు. అండ్ మనీ అనేది రిటర్న్ అయితే రావండి. అప్లై చేయడానికి ఫీ ఉంటుంది కదా, ఆ ఫీ అనేది రిటర్న్ అయితే రాదండి. ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి 600 అనమాట. ఒకసారి మనం అప్లై చేస్తే ఇంకా అన్నీ కరెక్ట్గా చూసుకుని అప్లై చేసుకోవాలి. దీంట్లో మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ చేయడానికి లేదండి. మళ్ళీ ఫీ అనేది రిఫండ్ అనేది రాదు. మార్క్స్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్కి మార్క్స్ వచ్చేసరికి 120 అనమాట. 90 minutes టైం అండి. ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి 0.25 అనేది రాంగ్ ఆన్సర్గా తీసేస్తారు. దీనికి సిలబస్ సబ్జెక్ట్స్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట సబ్జెక్టు. దీంట్లో సిలబస్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నెట్ వెబ్ టెక్నాలజీస్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ఐదోది వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఈ 5 సిలబస్ మీద కంప్యూటర్ నాలెడ్జ్లో ఈ 5 మీద వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ అనమాట. జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఆల్టర్నెస్ ఈ 10 మార్క్స్ అనమాట. వీటి మీద మనకి ఎగ్జామ్ అనేది రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసరికి 30. 1:5 రేషియోలో సెలక్షన్ అయితే ఉందన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ వాళ్ళ సైట్లో అనేవి మనం చూడొచ్చండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.